తెలంగాణ రాజకీయాల్లో ఒక్క మాటతో పెద్ద చర్చ మొదలైంది. జగ్గారెడ్డికి పిసిసి చీఫ్ ఇస్తే కాంగ్రెస్కు 100 సీట్లు పక్కా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కాదు మొత్తం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇది సాధారణ కామెంటా లేక పార్టీలో పెద్ద మార్పులకు సిగ్నలా? ఈ పూర్తి వివరాలు చూద్దాం. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓపెన్గా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు. జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్ చేస్తే కాంగ్రెస్కు 100 సీట్లు ఖాయమంటూ, ఆయన మాస్ లీడరు, ప్రజల్లో ఉండే నాయకుడంటూ, ఎవరైనా కష్టంలో ఉంటే ముందుండి సహాయం చేసే నాయకుడంటూ ప్రశంసల జల్లు కురిపించిండు. జగ్గారెడ్డి అంటే తెలంగాణ రాజకీయాల్లో ఓ ప్రత్యేక స్టైల్. సంగారెడ్డి నుంచి ఎదిగిన నాయకుడు, నేరుగా మాట్లాడే స్వభావం, గ్రౌండ్ లెవెల్ కనెక్ట్ బలంగా ఉండడం. అందుకే కోమటిరెడ్డి ఆయన మరో పీజేఆర్ లాంటి లీడర్ అని పోలిక ఇచ్చిండు. పీజేఆర్ అంటే ప్రజల మధ్య తిరిగే లీడర్. అదే ఇమేజ్ ఇప్పుడు జగ్గారెడ్డికి ఉందంటూ ఆయన చెప్తున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. అలాంటప్పుడు మంత్రి ఇలా మాట్లాడడం పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. సపోర్ట్ స్టేట్మెంటా లేక ఇండైరెక్ట్ గా మార్పు సిగ్నలా అని కాంగ్రెస్ లీడర్స్ మధ్య చర్చ మొదలైంది. కొందరు అంటున్నారు పార్టీ లోపలే లీడర్షిప్ పై అసంతృప్తి ఉందా అని. ఇప్పుడు అందరి దృష్టి ఈ ఒక్క మాట మీదే. 100 సీట్లు వస్తాయి. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ సీట్లు. అందులో 100 గెలవడం అంటే భారీ వేవ్ ఉండాలి. మరి నిజంగా జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే అంతటి ప్రభావం ఉంటుందా? ఇది కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ గా కనిపిస్తుంది. ఇంకొందరికి మాత్రం స్ట్రాంగ్ లీడర్ వస్తే సాధ్యమే అనిపిస్తుంది. ఇక మరో కీలక అంశం ఏంటంటే తెలంగాణలో త్వరలో క్యాబినెట్ విస్తరణ జరగబోతుందనే వార్తలు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు ఈ పీసీసీ కామెంట్స్ రావడంతో 2 మార్పులు ఒకేసారి వస్తాయా అనే డౌట్స్ పెరిగినాయి. పార్టీ లోపల కొత్త సమీకరణాలు మొదలయ్యాయా? హైకమాండ్ ఏదైనా ప్లాన్ చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో మరో పొలిటికల్ వారు కూడా జరిగింది. బీఆర్ఎస్ నేత హరీష్ రావు హ్యామ్ రోడ్లలో 18,000 కోట్ల స్కామ్ అని ఆరోపించిండు. దీనిపై కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండు. అసలు అంత టెండర్లు కూడా పిలవలేదు, అంత స్కామ్ ఎలా జరుగుతుంది అని ప్రశ్నించిండు. ఇవి అన్ని అవాస్తవ ఆరోపణలే అంటూ తేల్చి చెప్పిండు. మొత్తానికి కోమటిరెడ్డి కామెంట్స్ ఒక పెద్ద రాజకీయ సిగ్నల్ లా కనిపిస్తున్నాయి. ఇది జగ్గారెడ్డికి సపోర్ట్ మాత్రమేనా లేక పార్టీలో లీడర్షిప్ మార్పులకు సపోర్ట్ సిగ్నలా? కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుంది? పీసీసీ చీఫ్ మార్పు నిజంగా వస్తుందా లేక ఇది ఇక్కడితో ముగుస్తుందా? ఇదే పెద్ద ప్రశ్న. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.